Now let us turn to the word of God. దేవుని వాక్యం వైపు తిరుగుదాం. Luke 22nd chapter లూకాసు వార్త 22వ అధ్యాయము and verse 34. 34వ వచనం. Here the Lord Jesus is speaking to Peter. ఇక్కడ యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతుండినాడు. You know that Peter was the disciple whom Jesus called first. యేసు ప్రభు మొదటగా పిలిచినటువంటి శిష్యుడే ఈ యొక్క పేతురు. And Peter, when he met the Lord Jesus, ఈ పేతురు యేసు ప్రభువును కలుసుకున్నప్పుడు he said, "Depart from me, for I am a sinful man." ప్రభువా, నేను పాపాత్మును, నన్ను విడిచిపోము అని ప్రభుతో చెప్పాడు. Now in the 32nd verse, 32వ వచనం, 31 and 32 please. 31, 32 వచనాలు. And the Lord said, "Simon, Simon Peter, behold, Satan has desired to have you, that he may sift you as wheat." సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జలించుటకు మిమ్మల్ని కోరుకొనిను, కానీ But I have prayed for you, కానీ నీ కొరకు వేడుకొంటిని, that your faith fail నీ not. నమ్మిక తప్పిపోకున్నట్లుగా ఉన్నట్టుగా. And when thou art converted, నీ మనసు తిరిగిన తర్వాత strengthen your brethren. నీ సహోదరులను స్థిరపరచుము. So Satan, had Peter in a sieve, shaking him. సాతాను పేతురుని జల్లెడలో పెట్టి జలించాలని ప్రయత్నం చేస్తూ ఉండింది. He can do the same thing with many of us. అదే can't పని he? మనలో అనేక మందితో సాతాను చేయగలదు. But the Lord Jesus says, కానీ యేసు ప్రభు చెప్పారు, I prayed for you, Peter, పేతురు నీ కొరకు నేను ప్రార్థన చేశాను, that your faith fail not. తద్వారా నీ యొక్క విశ్వాసం తప్పిపోకున్నట్లుగా. And when you are converted, నీ మనసు తిరిగిన తర్వాత strengthen your brother. నీ సహోదరులను బలపరచుము. Now that's very amazing. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. You know that outwardly Peter was a disciple, a prominent disciple. పేతురు యేసు ప్రభు యొక్క ఎంతో ప్రాముఖ్యమైన శిష్యుడు అని చెప్పి అందరికీ తెలుసు. And Jesus says, when you are converted, ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు, నీవు మారు మనసు పొందిన తర్వాత, మనసు తిరిగిన తర్వాత. you know, Peter was quite a cocky person, very self-confident. పేతురు ఎంతో స్వీయ నమ్మిక కలిగినటువంటి చపల చిత్తమైనటువంటి వ్యక్తి. Now the same Peter, అదే పేతురు when we see him in the book of Acts, అపోస్తుల కార్యములను చూసినట్లయితే the 4th chapter, అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో now he is a different man. అక్కడ ఎంతో వ్యత్యాసమైన వ్యక్తిగా ఆయన మనం చూడవచ్చు. They brought him out of prison and other disciples, చెరసాలలో నుంచి పేతురుని మిగతా శిష్యుని బయట తీసుకుని వచ్చారు. and they were examining him. వారు ఆయన గమనిస్తూ ఉన్నారు. How did this lame man walk? ఈ కుంటువాడు ఏ విధంగా నడవగలిగాడు? Big question. పెద్ద ప్రశ్న. My dear friends, నా ప్రియ స్నేహితులారా, many lame people have come to our meetings, అనేక మంది కుంటువారు మన కూటములకు వస్తూ ఉంటారు. and the Lord gave them back their legs. ప్రభు వారి కాళ్ళను తిరిగి ఇచ్చారు. Their little children వారి చిన్న పిల్లలు కూడా who never walked, ఎన్నడూ నడవనటువంటి వారు God made them walk. తిరిగి వారు నడిచేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. Can I do it? నేను అది చేయగలనా? Can man do it? ఎవరైనా చేయగలరా? No. It లేదు. is Jesus. యేసు ప్రభు. So, కాబట్టి in the 4th chapter of the book of Acts, అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో 9th verse, 9వ వచనం, if we this day be examined of the good deed done to this important man, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి నేడు మమ్మను విమర్శించున్నారు గనుక, be it known unto you all and to all the people of Israel, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరినీ తెలుసుకొనవలసినది ఏమనగా, that by the name of Jesus Christ of Nazareth, నజరేయుడైన whom you crucified, whom God raised from the dead, మీరు సిలువేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే, even by him doth this man stand here before you whole.
ఆ నామమునే వీడు స్వస్థత నుండి మీ ఎదుట నిలుచున్నాడు. A different man. ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా నిలబడుతున్నాడు. He is not the same Peter. లోకోత్సవార్త కనబడిన అదే పేతురు కాదు ఈ పేతురు. Oh, I don't know him. యేసు ప్రభుని ఎరగనని బొంకిన వ్యక్తి. I swear I don't know him. ఆయన ఎరుగున నేను ఒట్టు పెట్టుకుంటున్నాను. I don't know the man. ఆయన ఎవరో నాకు తెలియదు. That's what Peter said when he denied Jesus. ప్రభుని తృణీకరించినప్పుడు పేతురు అదే మాటలు పలికాడు. The same Peter. అదే పేతురు. He is standing before this big council. పెద్ద సమూహం ఎదుట ఇక్కడ పేతురు నిలబడి, They brought him out of prison. అప్పుడే ఆయన చెరసాల నుంచి బయట తీసుకొచ్చారు. Hey, how did you see this lame man walking? ఈ కుంటివాడు ఏ విధంగా నలగలుగుతున్నాడు? If we be examined this day, ఈ దినం మీరు మమ్మల్ని విమర్శించున్నారు గనుక let it be known to all people. మీరందరూ ఈ విషయం తెలుసుకోవాలి. But కానీ you and I, నీవు నేను, we are not making Jesus known. యేసు ప్రభును మనం ఇతరులకు పరిచయం చేయడం లేదు. 12th verse. 12వ వచనం, Neither is there salvation in any other, మరి ఎవని వలనను రక్షణ కలుగదు. for there is none other name under heaven given among men whereby we must be saved. ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని. All right, I ask all people this question. సరే, ప్రజలందరినీ ఈ ప్రశ్న అడుగుతాను. Is there another prayashchit bali for sin? పాపం నిమిత్తమే ఏదైనా వేరొక ప్రాయశ్చిత్త బలి ఉన్నదా? Is there? ఏ ప్రాయశ్చిత్త బలి ఉన్నదా? Is there another sinless person like Jesus? యేసు వలె వేరొక పాపరహితమైన వ్యక్తి ఉన్నాడా? No answer. ఏ జవాబు దొరకదు. The answer is no. జవాబు లేరు అని చెప్పడమే. There is no other prayashchit bali for sin. పాపముల నిమిత్తమే వేరొక ప్రాయశ్చిత్త బలి లేదు. All these other things are tamash. వేరే విషయములన్నీ తమాషాలంటివే. My dear people, నా ప్రియమైన వారలారా, complete ignorance, పూర్తిగా అమాయకత్వం, absolute prejudice, పూర్తిగా దురాభిమానం, a darkened understanding, గ్రహింపంతా చీకటమయమైపోయింది. pride of the heart. హృదయములో గర్వం. How sad. ఎంత విచారము. Rejecting the truth, సత్యమును తృణీకరించడం, rejecting Jesus, యేసును తృణీకరించడం, the sinless Savior. పాపరహితుడైన రక్షకుని My తృణీకరించడం. dear friend, నా ప్రియ స్నేహితులారా, I think you are responsible and I am responsible for what is happening. జరుగుతున్న విషయాలకు నీవు నేనే బాధ్యులము. Why? ఎందుకు? We are not showing the living Jesus. జీవం గల రక్షకుడిని ఇతరులకు చూపించడం లేదు. Now, if you turn to the 9th chapter of Acts, అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం మీరు తిప్పినట్లయితే, here again is Peter, ఇక్కడ కూడా పేతురుని చూస్తున్నాం. and he was sent to this region which did not want Christ, క్రీస్తు ప్రభును కోరుకోనటువంటి ఒక ప్రాంతానికి పేతురు వెళ్ళడం చూస్తున్నాం. Samaria, అదే సమరయ ప్రాంతం. because a revival broke out in Samaria. సమారియలో ఉద్యమం వచ్చినప్పుడు, And now Peter, 32nd verse, 32వ వచనం, and it came to pass as Peter passed through all quarters, ఆ తర్వాత పేతురు సకల he ప్రదేశంలో came సంచారం down చేయొచ్చు also to the saints, the Christians, which were at Lydda. లొద్దలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. There he found a certain man named Aeneas, which had kept his bed 8 years. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉన్న అని అనే ఒక మనిషిని చూచాను. He was sick of the palsy. ఆయన పక్షవాయువుతో బాధపడుతూ ఉండినాడు. And Peter said unto him, పేతురు ఆయన చూచి, Aeneas, అయినయ్యా, Jesus Christ makes you whole. యేసుక్రీస్తుని స్వస్థపరచుచున్నాడు. Arise, make your bed. నువ్వు లేచి నీ పరిపెత్తుకొని And he arose immediately. అని చెప్పిన వెంటనే అతను లేచాడు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, you know, we must have the faith to see such things. ఇటువంటి ఆశ్చర్యకరం చూడడానికి మనకు విశ్వాసం ఉండాలి.
What I saw was నేనేం చూశానంటే really people being healed. నిజంగా ప్రజలు స్వస్థపడడం చూశాను. The Lord Jesus healing the sick. యేసు ప్రభువు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడం You చూశాను. know, I have seen simple Indians సాధారణమైన భారతీయులు praying for dead people. చనిపోయిన వారి కొరకు కూడా ప్రార్థన చేయడం చూశాను. One man whom I knew నాకు తెలిసిన ఒక వ్యక్తి in his village, తన గ్రామంలో a boy disappeared. ఒక అబ్బాయి కనబడకుండా పోయాడు. They searched and searched, ఆ అబ్బాయి కోసం ఎంతో వెతికారు. and in the evening they found his body floating in the canal. సాయంకాలానికి ఒక కాలువలో ఆయన శరీరం తేలడం చూశారు. And everybody said, అందరూ ఏం చెప్పారంటే, oh, it's getting dark, we'll finish. చీకటి పడిపోతుంది, త్వరగా సమాధి చేసేద్దామని చెప్పారు. But this man said, కానీ ఈయనైతే, no, give me a chance to pray for it. నేను ప్రార్థన చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు. And he prayed. ఆయన ప్రార్థన చేశాడు. And this boy rose up. ఆ బాలుడు తిరిగి బ్రతికాడు. Listen, friends. వినండి స్నేహితులారా, You can have simple faith in Jesus. యేసు ప్రభువునందు సర్వసాధారణమైన విశ్వాసాన్ని మీరు కలిగి ఉండగలరు. Jesus Christ makes you whole. యేసు ప్రభు నిన్ను పూర్తిగా స్వస్థపరుస్తాడు. Not me, నన్ను కాదు, not man, ఒక మనిషి కాదు, not some deceitful drama. ఏదో మోసపూరితమైన వ్యక్తులు కాదు. What happened? ఏం జరిగింది ఇక్కడ? 35th verse. 35వ వచనం. All that dwelt at Lydda and Saron saw him and turned to Jesus. లుద్దలోను షారోన్లోను కాపురమున్న వారందరూ అతను చూసి ప్రభువుతో తిరిగిరి. See, they were listening. వారు వింటూ ఉండినారు. But you know, to believe in Jesus was very difficult. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచడం అంటే ఎంతో వ్యత్యాసమైంది. Because they had strong tradition. ఎందుకంటే వారికి లోతైన సాంప్రదాయాలు ఉండినవి. And they didn't want Jesus. యేసు ప్రభువుని వారు కోరుకోలేదు. So, కాబట్టి when they saw how Jesus' name had power, యేసు ప్రభు నామములో ఉన్న శక్తిని వారు చూసినప్పుడు, and when they saw the outcome, దాని ద్వారా వచ్చిన ఫలితాన్ని చూసినప్పుడు they said, వారేమన్నారు? we want this Jesus. మాకు యేసు ప్రభు కావాలి. Let me tell you, నేను ఒక విషయం చెప్తాను, వినండి. what do you do if at 2 o'clock in the night, మధ్యరాత్రి 2 గంటల సమయంలో suddenly అకస్మాత్తుగా you have an emergency for your little child? మీ చిన్న బాలుడికి అత్యవసరముగా ఏమైనా ఆపద వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? No time for the ambulance. అంబులెన్స్ వచ్చే సమయం కూడా లేదు. And you can see your child dying before your eyes. మీ కళ్ళ ముందే మీ బిడ్డ చనిపోవడాన్ని మీరు చూస్తూ ఉంటారు. Can't you pray in the name of Jesus? యేసు నామములో మీరు ప్రార్థన చేయలేరా? What kind of mother is that? ప్రార్థన చేయలేకపోతే ఎటువంటి రకపు తల్లివి What నీవు? kind of father is that? ఎటువంటి రకపు తండ్రివి నీవు? Can't pray in the name of Jesus. యేసు నామములో ప్రార్థన చేయలేరా? See, చూడండి, though my wife is a doctor, నా భార్య వైద్యురాలు అయినప్పటికీ her medicine did not work తన మందులు పనిచేయలేదు. when my children were very critical. నా పిల్లలు ఎంతో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు We had to pray. మేము ప్రార్థన చేయవలసి వచ్చింది. I had to pray one night, whole night. ఒక రాత్రి అంతా మా బిడ్డల కొరకు ప్రార్థన చేయవలసి వచ్చింది. When one of my sons was dying, నా కుమారుల్లో ఒక అబ్బాయి చనిపోతున్నప్పుడు he became blue, అతని శరీరం నీలి రంగుగా మారడం ఆరంభించింది. and my wife was afraid to feel his pulse తన నాడి చూడడానికి కూడా నా భార్య భయపడింది. because of the beating heart was so rapidly beating. ఎందుకంటే తన గుండె ఎంతో ఎక్కువగా తగ్గు కొట్టుకుంటూ ఉంది. But కానీ the Lord healed him in the morning. ఉదయానికి ప్రభు తన స్వస్థపరిచాడు. Yes, అవును, we have a living Christ, మనకి సజీవమైన రక్షకుడు ఉన్నాడు, not a dead Christ. ఇది మృత రక్షకుడు కాదు. Now, my friends, నా స్నేహితులారా, in that say when Peter was there, పేతురు ఇక్కడ ఉన్నప్పుడు they sent word to him from a neighboring city. ఆ పొరుగు పట్టణం నుంచి ఒక వార్తను పంపించారు. 38th verse. 38వ వచనం. For as much as Lydda was nigh to Joppa, and the disciples had heard that Peter was there, they sent unto him 2 men, desiring him
that he would not delay to come to them. లొద్ద ఎప్పోకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉండాలని శిష్యులు విని అతడు తడువు చేయక తమ మీదకు రావాలని వేడుకుంటకు ఇద్దరు మనుషులు అతని మీదకు పంపిరి. ఎందుకు? A wonderful woman had died. అద్భుతకరమైన స్త్రీ చనిపోయింది. So కాబట్టి they said, Peter is here. పేతురు ఇక్కడే ఉన్నాడు, Let us send for him. ఆయన కొరకు మనిషిని పంపిద్దాం. So when Peter came, పేతురు వచ్చినప్పుడు all the widows and others were weeping. విధవరాండ్రందరూ మిగతా వాళ్ళు ఏడుస్తూ ఉండినారు. And Peter, పేతురు 40, 40వ verse వచనం 40, 40వ వచనం Acts 9:40. అపొస్తలుల కార్యములు 9:40. Peter put them all out పేతురు అందరిని వెలుపలికి పంపించి and kneeled down మోకాళ్ళుని and prayed. ప్రార్థన చేశాను. And turning him to the body, శవం వైపు తిరిగి called her by her name, Tabitha, తబితా అనే పేరుతో పిలిచి arise. లెమ్మనగా She opened her eyes, ఆమె కన్నులు తెరిచెను. and when she saw Peter, she sat up. పేతురుని చూసి లేచి కూర్చుండెను. My dear friends, నా ప్రియ స్నేహితులారా, and what happened in that city? ఆ పట్టణానికి ఏమి జరిగింది? Many believed in the Lord. ఆ పట్టణంలో అనేక మంది యేసునందు విశ్వాసం ఉంచారు. Yes, అవును, you know, I believe in the greatest miracle. గొప్ప అద్భుతాలు నేను నమ్ముతూ ఉన్నాను. What is the greatest miracle? అతి గొప్ప అద్భుతం ఏమిటి? Changing the heart of a sinner like me. నాలాంటి ఒక పాపి హృదయం మారడమే అత్యధికమైన అద్భుతం. Changing the heart of a selfish man. స్వార్థపరుడైన ఒకరి యొక్క హృదయాన్ని మార్చడం. Changing the heart of an unclean boy or girl. అపవిత్రమైన అబ్బాయి అమ్మాయి యొక్క హృదయం అనేది మారడమే గొప్ప అద్భుతం. Nobody can do that. ఎవరు దాన్ని చేయలేరు. That is the greatest miracle. అదే గొప్ప అద్భుతం. Other miracles are all lesser miracles. వేరే అద్భుతములన్నీ కూడా అతి తక్కువ ఉన్న మెట్లో So I ఉన్నట్లు. don't preach miracles. అద్భుతముల కొరకు నేను ప్రసంగించను. I have seen many miracles, అనేక అద్భుతాలు నేను చూశాను, but I don't preach those miracles. కానీ అద్భుతములు నేను ప్రసంగించను. I preach the greatest miracle. అతి గొప్ప అద్భుతం గురించి A ప్రసంగిస్తాను. new heart also will I give you. నూతన హృదయం నేను నీకు ఇచ్చేదను. I will take away the stony heart out of your flesh. నీలోంచి రాతి గుండెని తీసివేసేదను. I will put my spirit within you and cause you to walk in my word. నా ఆత్మని అందుంచి నా ఆజ్ఞలు గైకొన్నట్లుగా నేను చేసేదను. What a miracle. అది ఎంత గొప్ప అద్భుతం అండి. My dear friends, నా ప్రియ స్నేహితులారా, so కాబట్టి this miracle took place in my life also. నా జీవితంలో కూడా ఈ అద్భుతం జరిగింది. Both the big miracle and the lesser miracle. గొప్ప అద్భుతము చిన్న అద్భుతాలు కూడా నా జీవితంలో జరిగినవి. Some of you know that. మీలో కొంతమందికి ఈ విషయం తెలుసు, But I will tell you. కానీ ఇప్పుడు చెప్తాను. When I was in the heart clinic in Cleveland, క్లీవ్లాండ్లోని గుండె ఆసుపత్రిలో నేను ఉండినప్పుడు, in America, అమెరికాలోని క్లీవ్లాండ్లో and my surgeon ఆపరేషన్ came, చేసే డాక్టర్ గారు వచ్చారు. said, ఏం చెప్పారంటే, you know, all these dangers, all these complications are there. ఆపరేషన్ చేసిన తర్వాత అనేకమైన అపాయాలు, అనేకమైన క్లిష్టమైన విషయాలు ఉన్నాయండి అని నాకు చెప్పాడు. The intervention is the doctor who puts stents into the heart. గుండెలో ఒక స్టంట్ పెట్టేటువంటి ఆ డాక్టర్ గారు A friend of mine, నా యొక్క స్నేహితుడైన, he failed completely. ఆయన పూర్తిగా విఫలమయ్యాడు. He said 99% block. 99% రక్తనాళాలు మూసుకుపోయినాయండి అని చెప్పాడు. So I cannot get to the heart. నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. So కాబట్టి I am handing you to the surgeon. ఇప్పుడు నిన్ను ఆ యొక్క ఆపరేషన్ చేసే డాక్టర్ గారికి అప్పగిస్తున్నాను. And the surgeon told me ఆ డాక్టర్ గారు ఏం of చెప్పారంటే, all the dangers. వచ్చే అపాయం గురించి చెప్పారు. But God told me, కానీ దేవుడు ఏం చెప్పాడు, I am the resurrection and the life. పునరుద్ధానమును జీవమును నేనే. So కాబట్టి there was no fear in my heart. నా హృదయంలో ఏ భయం లేదు. My family were afraid మా కుటుంబ సభ్యులు భయపడ్డారు, because they saw how critical this was. ఎందుకంటే ఇది ఎంతో క్లిష్టమైన పరిస్థితి వాళ్ళకి తెలుసు. And after the operation, ఆపరేషన్ అయిన తర్వాత some 7 hours, 7 గంటల ఆపరేషన్ తర్వాత I was sent to the intensive care. ఐసీయూకి నన్ను పంపించారు. There they found that my heart was bleeding profusely.
noticeably. నా గుండెలోంచి రక్తం ఎక్కువగా కారడం వారు గమనించారు. So they pushed me back into the operation తిరిగి theatre. ఆపరేషన్ థియేటర్లోనికి మళ్ళీ వారు నన్ను పంపించారు. Even the doctors had no time to scrub, they said. డాక్టర్లు గారు కూడా ఎక్కువ సమయం లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే It was a medical emergency. ఇది అత్యవసరమైనటువంటి వైద్య విభాగము. Third time, మూడవసారి my heart was open. నా గుండె మరొకసారి తెరిచారు. What did they find? తెలిసినప్పుడు ఏం చూశారు? Such flooding of blood, the heart stopped. ఎక్కువ రక్తం అనేది కారణం వల్ల గుండె ఆగిపోయింది. But what did God tell me? కానీ దేవుడు నాతో ఏం చెప్పాడు? I am the resurrection and the life. పునరుద్ధానమును జీవమును నేనే. So, కాబట్టి by the mercy of God, దేవుని కృపను బట్టి I am doing all my work. నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. In fact, more now than ever before. ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ పనులు నేను చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు. Isn't our Savior a wonderful Savior? మన రక్షకుడు అద్భుతకరుడు కాడా? A living Savior? జీవం కలిగినటువంటి రక్షకుడు. What a sad thing. ఎంత విచారం అండి. If we can't show Kerala, if we can't show Asia a living Christ, కేరళ రాష్ట్రానికి, ఆసియా ఖండానికి జీవం గల రక్షకుడిని మనం చూపించకపోతే, bring me the worst atheist. ఒక నాస్తికుడిని నా దగ్గర తీసుకొని రండి. I will show him Jesus. తనకు నేను యేసుని చూపిస్తాను. I am not afraid. నేను ఏమాత్రం భయపడను. He is the risen Christ. ఆయనే సజీవమైన రక్షకుడు. I will die, నేను మరణిస్తాను, but he will not die. కానీ ఆయన మరణించడు. His word will never die. తన మాటలు ఎన్నడూ మరణించవు. His truth will never ఆయన die. సత్యం ఎన్నడూ మరణించదు. My dear people, నా ప్రియమైన వారలారా, we have become spiritual cowards, మనం ఆత్మీయ పెరిగి పందలుగా మారాం. and we have become moral dwarfs. నైతిక మరుగుజ్జులుగా మారాము. We are afraid to speak the truth. సత్యమును మాట్లాడడానికే భయపడుతున్నాం. We are afraid to tell people Christ is the only hope. క్రీస్తు ప్రభువే నిరీక్షణ అని చెప్పడానికి భయపడుతున్నాం. Christ is the way. క్రీస్తు ప్రభు ఒకే ఒక మార్గం అని చెప్పడానికి. Jesus is the truth. యేసు ప్రభు సత్యం అని చెప్పలేకపోతున్నాం. Jesus is the life. యేసు ప్రభు జీవము. Don't reject life. జీవాన్ని తృణీకరించవద్దు. You know, my friends, నా ప్రియ స్నేహితులారా, India is wearing blinkers. Blinkers like horses. భారతదేశము కళ్ళకు గంతలు కట్టుకుంటుంది. They don't want to see the truth. వారు సత్యం చూడడానికి ఇష్టపడడం We లేదు. will see only our ancient idol. మా పురాతన విగ్రహాలు మాత్రమే చూస్తాము. Open your eyes. మీ కళ్ళను తెరవండి. Look at Jesus. యేసును చూడండి. He is the resurrection and the life. ఆయనే పునరుద్ధానము జీవమై ఉన్నాడు. Peter, పేతురు, I have prayed for you. నీ కొరకు నేను ప్రార్థన చేశాను. Satan wanted to take you, సాతాను నిన్ను తీసుకుని వెళ్ళాలని ప్రయత్నించింది, but I prayed for you. కానీ నీ కొరకు నేను ప్రార్థన చేశాను. When you are converted, నీ మనసు తిరిగిన తర్వాత strengthen the brother. సహోదరులను బలపరచుము, స్థిరపరచుము. Oh, my beloved ఓ people, నా ప్రియ సహోదరులారా, you know this is not a great number, మన ముందున్న వారి గొప్ప జనసమూహం ఏమి కాదు. but every one of you is very important. మీలో ప్రతి ఒక్కరూ ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తులు. When you confess your sin మీరు మీ పాపం ఒప్పుకున్నప్పుడు, and repent at the cross, సిలువ యొద్దకు వెళ్ళి పశ్చాత్తాపడినప్పుడు, God will forgive you. దేవుడు మీ పాపం క్షమిస్తాడు. God will take you. దేవుడు మిమ్మల్ని తీసుకొని God will use you. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. That's all I want. నేను చెప్పేది అంతా కోరుకునేది అదే. I ask for nothing else. దానికంటే ఎక్కువ నేనేమీ అడగను. Live the full life. సంపూర్ణ జీవాన్ని జీవించండి. The full life, the abundant life. సమృద్ధి అయిన జీవాన్ని జీవించండి. The life which Jesus gives. యేసు ప్రభు ఇచ్చే ఆ జీవంతో జీవించండి. Don't walk around like dead corpses. మృత శవములాగా మీరు అటు ఇటు తిరగవద్దు. God wants you to live. దేవుడు మీరు సంపూర్ణంగా జీవించాలని ఆశిస్తున్నాడు.
He has a great purpose for మీ you. ఏళ్ల గొప్ప ఉద్దేశములు దేవుడు కలిగి ఉన్నాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. In a few moments we'll send you కొన్ని home. క్షణముల్లో మీరు మీ ఇంటికి వెళ్ళబోతున్నారు. Tell God, దేవునితో చెప్పండి, oh God, ఓ దేవా, what a wonderful Savior. ఎంత గొప్ప రక్షకుడు ఉన్నాడు. What a risen Savior. ఎటువంటి సజీవమైన రక్షకుడు. Oh, I want this ఓ Savior. దేవా, ఈ రక్షకుడు నాకు I అవసరం. want this cleansing in His Prayashchit Bali Rakta, in His propitiatory blood. ఆయన ప్రాయశ్చిత్త బలి రక్తములో నాకు శుద్ధీకరణ అవసరం తండ్రి. Wash me. నన్ను దయచేసి కడగండి. Oh, thou that didst make denying Peter into such a mighty man. ప్రభు అంటే ఎవరో తెలియదని చెప్పినటువంటి పేతుర్ని శక్తివంతమైన వ్యక్తిగా మార్చావు. I too have been a coward. నేను కూడా పిరిగివాడిని ప్రభు. I have been ashamed of Jesus. యేసు నామమును బట్టి సిగ్గుపడ్డాను. Forgive me, Lord. ప్రభు నన్ను క్షమించండి. Satan has shaken me. సాతాను ఎంతగానో కదిలిస్తుంది. Forgive me, Lord. ప్రభు నన్ను క్షమించండి. I will stand for మీ you. కొరకు నేను నిలబడతాను. I will declare your name. మీ నామము నేను ప్రకటిస్తాను. Pray in your heart. మీ హృదయంలో ప్రార్థన చేయండి. Tell God. దేవునితో చెప్పండి. Make a solemn vow now. ఇప్పుడే భయభక్తులతో ఉన్నటువంటి ప్రమాణాలు దేవునికి చేయండి. I will not turn again to my sin. తిరిగి నా పాపం వైపు నేను తిరగను ప్రభువా. I will not go back to the gutter. తిరిగి ఆ మురికి వైపుకు నేను వెళ్ళను. Wash me in your blood. మీ రక్తంతో నన్ను కడగండి. Gracious Father, కృప కలిగిన తండ్రి, bless these dear people. ఈ ప్రియులను మీరు ఆశీర్వదించండి. Oh, there is hope. There is hope. ప్రభువా, నిరీక్షణ ఉన్నది ప్రభువా. Wonderful hope. అద్భుతకరమైన నిరీక్షణ ఉన్నది. When people are losing jobs, ప్రజలు తమ ఉద్యోగాలను పోగొట్టుకుంటున్న సమయంలో, when people are suffering from debts, ప్రజలు అనేక అప్పులతో బాధపడుతున్న సమయంలో, when AIDS and 26 sexually transmitted diseases are killing people, ఎయిడ్స్ మరి 26 లైంగిక సంక్రమిత వ్యాధులు ప్రజలను చంపివేస్తున్న there సమయంలో is hope. నిరీక్షణ ఉన్నది ప్రభువా. Jesus is the resurrection. యేసు ప్రభువే పునరుద్ధానమై ఉన్నాడు. Lord, touch these dear people ప్రభువా, ఈ ప్రియులను మీరు ముట్టండి. and let them taste Jesus వీరు యేసు ప్రభుని రుచి చూడాలి. and give Jesus to their neighbor. యేసు ప్రభుని తమ పొరుగు వారికి ఇచ్చినట్లుగా చేయండి. Hear our prayer. మా ప్రార్థనలు ఆలకించండి. In Jesus' almighty name. యేసు సర్వశక్తిగల నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.